118వ కీర్తన. ఓకే, అలా పట్టుకుని ఉండండి, చెప్తాను. నీ భారాన్ని నువ్వు మోసుకోవాలంటే ఎలా మోసుకోవాలి అని అడగండి. దేవుణ్ణి అడిగితే మీకు ఈరోజు ఆన్సర్ ఇస్తున్నాడు. అసలు నా భారాన్ని, ఇప్పుడు మన టాపిక్ ఏంటండి, నా భారాన్ని నేనే మోసుకోవాలని తెలుసుకుంటున్నారు. అయితే నీ భారాన్ని నువ్వు ఎలా మోసుకోవాలి అనే విషయం మీద నేను 6 పాయింట్లు చెప్తాను. 6 పాయింట్లు జాగ్రత్తగా విని క్లోజ్ చేసేసి. నీ భారాన్ని నువ్వే మోసుకోవాలని చెప్పాను. నీ భారాన్ని నువ్వు ఎలా మోసుకోవాలి కూడా నేను చెప్పాలి కదా, కాబట్టి అది చెప్తున్నాను. మొట్టమొదటి మాట మనం ఇక్కడ చదువుదాం. దావీదు రచించిన 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం చదువుదాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలు. ఫస్ట్ మాట అందరూ గుర్తుంచుకోండి, మనుషులను నమ్ముకోవద్దు. మనుషులను నమ్ముకోవద్దు. మనుషులను నమ్ముకోవడం కంటే అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కన్నా ఎక్కువగా మనిషిని బేస్ చేసుకోవద్దు. నేను దేవుడిని అడుగుతాను, ఎలా చెప్పాలి నాయన ఏంటి అని. అప్పుడు దేవుడు నాకు ఒక ఉపమానం చెప్తే, రైటర్ని కదా, కథలు కూడా రాసివ్వండి, నాటకాలు అవన్నీ రాసివ్వండి చదువుకునే రోజుల్లో. అందుచేత దేవుడు నాకు ఒక ఉపమానం చెప్పాడు. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పరిపాలిస్తున్న వ్యక్తుల దగ్గర 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన రాజుగారికి కటింగ్ వేసేవి, ఆయన బార్బర్ అంటారు కదా. రెండో ఆయన రాజుగారు కోటలు కానీ లేదా అంతఃపురంలో చిన్న చిన్న పనులు కానీ తాపీ మేస్త్రి అంటారు. మనం అట్లా తాపీ మేస్త్రి, కళాకారుడు. ఆ తాపీ మేస్త్రి ఆర్కిటెక్చర్ అంటారు కదా, అంటే తాపీ మేస్త్రి వేరు, ఆర్కిటెక్చర్ అంటే కొంచెం అన్నీ కూడా చేస్తారు. ఆయన 2 ఉన్నారు. అందులో రాజుగారికి దగ్గరగా ఎప్పుడు కనపడేవాడు ఎవరు చెప్పండి. ఒక ఆయన తాపీ మేస్త్రి, ఇంకొక ఆయన గెడ్డం గీసేవాడు. రాజుగారికి ఎక్కువగా దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరు? వీళ్ళిద్దరిలో చెప్పాలి గట్టిగా, బార్బరే కదా. వాళ్ళు ఏం చేయాలంటే వచ్చి సేవ్ చేస్తారు. రాజుగారి యొక్క శరీరాన్ని తాగుతూ సేవ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కళ్ళు మూసుకోండి, నోరు మూసుకోండి అంటారు. సేవింగ్ చేసేవాళ్ళు కానీ కటింగ్ చేసేవాళ్ళు కానీ గంటలు చెప్తారు, ఏవో మాటలు చెప్తూ ఉంటారు, ఎందుకంటే టైం పాస్ అవ్వాలి. రాజుగారితో ఎక్కువగా ముచ్చటించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ బార్బరే. ఒకరోజు ఈ బార్బర్ బాగా మాట్లాడుతుంటే రాజుగారు కూడా గడగడ నవ్వుతూ ఉండేవాడు, గలగల నవ్వుతూ ఉండేవాడు. మంచి రేపో ఉండేది వీళ్ళిద్దరికి. ఎప్పుడు కూడా రాజుగారితో మాట్లాడుతున్నాను నేను అనే సంతోషంతో ఎప్పుడూ ఉండేవాడు. ఒకరోజు రాజు అడిగాడు, ఎరా ఎంతమంది పిల్లలు నీకు అన్నారు. అనగానే వాడు ఏం చెప్పాడంటే, సార్ నాకు 2 అమ్మాయిలు సార్ అన్నాడు. ఏం చదువుతున్నా అంటే, పెద్దోళ్ళు అయిపోయారు సార్, పెళ్లి చేయాలి సార్ అనగానే, మంచిది, ఓ పని చేద్దాం, పెద్ద అమ్మాయికి పెళ్లి చేస్తావా అన్నాడు. చేద్దాం అనుకుంటున్నాను. సరే, సంబంధాన్ని ఖాయం చేసుకో, ఎంత కావాలో అంత రెడీ చేసుకో, నేను నీకు డబ్బులు ఇస్తాను, అన్నీ అడ్వాన్సులు ఇచ్చేసుకో అని చెప్పేసి అన్నాడు. ఒక మంచి రోజు పెట్టుకుని వచ్చి రాజు దగ్గర చెప్తున్నాడు, రాజా పలానా 1వ తారీఖున నేను మ్యారేజ్ పెట్టుకున్నాను అంటే, చాలా సంతోషం రా, సరే నీకు అన్ని ఫండ్స్ నేను రిలీజ్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అనగానే ఇప్పుడు రాజుగారి మాట దొరికేసింది. ఎవరికి? ఈయనకి. పెళ్ళి అంగరంగ వైభవంగా చేద్దామని. అసలు రాజుగారి మాట అంటే మామూలుగా కాదు కదా. మామూలుగా 5 లక్షలు చేద్దాం అనుకున్నవాడు రాజుగారు మాట ఇచ్చాడంటే ఎంతైనా ఖర్చు పెట్టుకో అన్నాడంటే 50 లక్షలు మొదలెట్టేయాడు. 5 lakhsతో చేయవలసిన మ్యారేజ్ ఎంత ఎస్టిమేషన్ పెంచుకున్నాడు? 50 లక్షలు పెంచుకున్నాడు. అన్నీ కూడా అడ్వాన్స్ ఇచ్చుకున్నాడు. ఒకరోజు మరి ఈ యొక్క బార్బరు అక్కడ పని చేస్తున్నటువంటి తాపీ మేస్త్రి కొంచెం ఫ్రెండ్సే. అయితే ఈ తాపీ మేస్త్రి గారు దేవుణ్ణి నమ్ముకున్న ఆయన. ఎప్పుడైనా మరి రాజుగారు గడ్డం వేసినంత మాత్రం, గడ్డం గీసినంత మాత్రాన ఈయన గీడి అని ఏం లేదు కదా, స్నేహితుడు కాబట్టి వెళ్తూ మాట్లాడుతూ ఉంటే, ఎరా ఎలా ఉన్నావు ఏంటి అని తాపీ మేస్త్రి అడిగాడు. సూపర్ ఉన్నాను, అసలే రాజు ఒక మాట ఇచ్చాడు, 50 లక్షలు ఎట్టి పెళ్లి చేస్తానని రా కూతురికి అన్నాడు. అనగానే ఈయన ఏమన్నాడని, దేవునికి స్తోత్రం అన్నాడు. మాట్లాడితే దేవునికి స్తోత్రం అంటావేంట్రా నువ్వు? దేవుడు 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 ఏట్రా అని పిచ్చా మాట్లాడితే దేవుడు అంటావు. మరి నేను దేవుడిని నమ్ముకున్నాను రా. ఇలాగైతే నీకు ఆడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇలాగైతే నీ కూతురు పెళ్లి చేయలేవురా. కొంచెం ఆ మాట ఈ మాట చెప్పి రాజుగారి దగ్గరికి నువ్వు కూడా నెమ్మదిగా రా.
ఏదో ఒక రోజు నేను పరిచయం చేస్తాను, అప్పుడు నీ కూతురు కూడా పెళ్లి చేద్దు కానీ, ఎందుకంటే నువ్వు రాజుగారి యొక్క భవనాలే కదా కట్టేది అని చెప్పేసాను. అంటే నువ్వు అంటే గడ్డం గీసి అయినవురా, నువ్వు వెళ్తావు, నేను ఎక్కడెక్కడో మూలని ఎక్కడెక్కడో పనులు చేసుకుంటాను, నేను ఎక్కడ వెళ్తాను, ఆయన నా దేవుడిని నమ్ముకున్నాను, ఆయనే చేస్తాడు. సరే నీ కర్మ, నువ్వు దేవుడు పిచ్చి పట్టేసింది నీకు అన్నాడు. అంతేనా? ప్రార్థన చేసే వాళ్ళు ఏమంటారు? దేవుడు పిచ్చి పట్టింది వీడికి అంటారు, అవునా కదా? అదే మాట వాడు అన్నాడు. ఇప్పుడు పెళ్లి రోజు దగ్గరికి వచ్చేస్తుంది. రాజుగారు దగ్గరికి వెళ్ళిన బార్బరు ఒక రోజు మొత్తం అన్నీ కూడా అడ్వాన్స్లు ఇచ్చేశాడు. ఇంకంతా పెళ్లి చేస్తాడు. రేపొద్దున వెళ్ళి ఎంత ఖర్చు అవుతుందో చెప్పి అక్కడికి వెళ్ళి ఆ లిస్ట్ అక్కడ పెట్టి డబ్బులు తెచ్చుకోవాలి. 50 లక్షలు. మీకు అర్థమయ్యేది 50 లక్షలు తెచ్చుకోవాలి. అంతా రెడీ చేసుకున్నాడు, ఫైల్ అంతా రెడీ చేసుకున్నాడు. ఎంతెంత కావాలనుకున్నాడు. రేపు పొద్దున్న వెళ్ళాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిపోయి మన ఫండింగ్ 50 లక్షలు తెచ్చేసుకోవాలి అని చెప్పి ప్రశాంతంగా నిద్రాడు. పొద్దుటే లేచేసరికి వీధులన్నీ కూడా గొల్లును గోలెడుతున్నారు. అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుంటూ ఆడోళ్ళు ఎడుతున్నారు. అలా ఆవిడైతే ఓ మూలను కూర్చొని ఇలా చేయట్టుకుని ఉంది. శివరంజని రాగం కూర్చొని ఉంది. వెంటనే ఏమైందే అన్నాడు. మన రాజుగారు చచ్చిపోయారు అన్నది. అయ్యా బాబోయ్, ఏమైంది? రాజుగారు చచ్చిపోయారు. పాపం నేను అడ్వాన్స్ కూడా ఆయన దగ్గర నుంచి ఏం అడుక్కోలేదు, అక్కడక్కడ అప్పులు చేసేసాడు. ఎందుకంటే రాజుగారు ఇస్తారన్నాడు కదా, ఒకేసారి ఇచ్చేద్దాం అందరికి అనుకున్నాను. పైగా రాజుగారు సపోర్ట్ ఉందని తడికి అందరూ కూడా ఓకే అని చెప్పేసారు. అడ్వాన్స్లు అన్నీ తీసేసుకున్నారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తేవాలి. రాజుగారు చచ్చిపోయాడు. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఈ బార్బర్ది తాపీ మేస్త్రి గారిది పక్కనే ఇల్లులు. భటులు వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. భటులు వస్తున్నారేంటి, నా గురించి ఏమైనా చెప్పారంటావా రాజుగారు అనుకుని అలా చూస్తుంటే ఎవరు బార్బర్ ఇంటికి వెళ్ళలేదు. వచ్చిన వాళ్ళందరూ తాపీ మేస్త్రి ఇంటికి వెళ్ళారు. వీడింటికి వెళ్తున్నారేంటి అది చేస్తాడు. మహారాణి గారు మిమ్మల్ని పిలిచిరమ్మన్నారు. అప్పుడు తాపీ మేస్త్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రాజుగారు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత రాజుగారి సమాధి కట్టే బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. అది ఎలా ఉండాలంటే చరిత్రలో మర్చిపోయేలాగా, అంటే మరో తాజ్మహల్ లాగా ఉండాలి అని అనగానే ఆయన తప్పకుండా నా జ్ఞానం అంతా ఉపయోగించి నేను కడతానండి అన్న తర్వాత వితిన్ ఒక 7 డేస్లో 7 రోజుల్లో ఆ సమాధిని మరి అంత అందంగా మలిచేటప్పటికి ఆ మహారాణి ఆశ్చర్యపోయి, నేను నా రాజుని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ లేకుండా సమాధిని కట్టావు కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పి అన్ని వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, నగలు అన్నీ కూడా పల్లెల్లో, రాజుగారు ఏం చేస్తారండి, ఇస్తే అలాగే కదా ఇస్తారు, అవునా? అలాంటి పల్లెలను తీసుకొచ్చి ఇచ్చారండి. సుమారు 10 కోట్ల విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు ఆ యొక్క తాపీ మేస్త్రికి ఇచ్చారు. అవన్నీ పట్టుకుని తాపీ మేస్త్రి వస్తున్నాడు. అప్పుడు బార్బర్ గారు ఎలాగే చూస్తున్నాడు. అర్థమైందా? చూస్తున్నాడు. లోపలికి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ స్నేహితుడు కదా వచ్చి కుర్చీలో కూర్చుని, ఏంట్రా ఏమిచ్చారు అన్నాడు. అంటే సమాధి బాగా కట్టానని నాకు ఓ 10 కోట్లు విలువ చేసే ఆభరణాలు ఇచ్చారా అన్న. వెంటనే ఆ బార్బర్ ఒక మాట అన్నాడు. బతికున్నప్పుడు రాజు నాకు చేస్తానన్నాడు, బట్ ఆయన మనిషి, ఆయన ప్రాణం లేకపోతే వాగ్దానం కూడా తప్పిపోయింది, నాకు అది జరగలేదు. కానీ బతికున్నప్పుడు రాజు చేయలేనిది చనిపోయిన రాజు వలన నీ దేవుడు నీ జీవితాన్ని మార్చేశాడు. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. చూసారా ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? నీ దేవుడు అనుకుంటావు, రాజుని నమ్ముకోకుండా అన్నాడు. ఇప్పుడు రాజు
మేలు చేశాడా? దేవుడు మేలు చేశాడా? కదా అందుకే ఫస్ట్ మనిషిని నమ్ముకోండి, కానీ మనిషికి దేవుడి స్థానం ఇచ్చేయకూడదు. ఇస్తే ఆఖరికి ఆయన అలాగ బటన్ నొక్కుతాడు, వాడు జీరో అయిపోతాడు. ఏదో ఒకరోజు దేవుడినే నువ్వు నమ్ముకోవాల్సిన బాధ్యతలోకి తీసుకొస్తాడు. రెండోది, ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మనుషులని నమ్ముకోవద్దు ఫస్ట్ పాయింట్. రెండోది, రాజులని నమ్ముకోవద్దు. మాకు ఎమ్మెల్యే తెలుసండి, ఎంపీ తెలుసండి. ఇప్పుడు మీరు గమనించారా, ఈ ఎలక్షన్ సీజన్లో ప్రతి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు చెప్పండి? మీరు మమ్మల్ని గెలిపిస్తే మేము ఇది చేస్తామన్నా. అంటే వాళ్ళ విజయం ఎవరి చేతిలో లేదు చెప్పాలా? వాళ్ళు చెప్తున్నారు మేము జీరోస్, మీరు మమ్మల్ని హీరోలు చేస్తే మేము మిమ్మల్ని పరిపాలన చేస్తాం. ఎవరైనా అంతే, అవునా? అక్కడ నారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అందరూ కూడా ఏం చెప్తున్నారు? మీరు మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు చేస్తామన్నారు, మీరు మాకు పదవిని ఇస్తే. ఎస్, అందుకే మొదటి సమూయేలు గ్రంథం 2:10 రాజునకు దేవుడు బలమునిచ్చును, కానీ అభిషక్తునికి దేవుడు అధిక బలంనిచ్చును. చప్పుడు కూడా దేని మేము పడతాం. ఆ బలం ఎక్కడంటే మనుషులను నలుగురిని సపోర్ట్ చేస్తాడు, ఆ ఓట్లు ఏం చేయలాగా చేస్తాడు, లేదా ఆ యొక్క పదవి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. కానీ అభిషక్తుడికి అలా కాదు, అభిషక్తుని ఎన్నుకున్నది దేవుడే.